మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీలు ఉత్కంఠ రాజేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో ఆయన సమావేశమయ్యారు. అంతకుముందు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను కలిశారు. ఈ భేటీల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు. వీళ్ల మధ్య గౌడ సామాజిక వర్గ సమస్యలు, పరిష్కార మార్గాలపైనే దృష్టి పెట్టారా? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా మాట్లాడుకున్నారా అని బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. రైట్గా కాంగ్రెస్ లో పొన్నం ప్రభాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నారు. తన దూకుడు ప్రభావంతో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా వరుస భేటీలైతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, చెప్పండి. పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. దేనికి సమావేశమయ్యారు? ఏం మాట్లాడుకున్నారు? ఇవాళ పొన్నం ప్రభాకర్ అంబర్పేటలో జరిగినటువంటి ఒక క్రికెట్ కార్యక్రమంలో ఆయన ఓపెన్ చేసిన తర్వాత నేరుగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోకి వెళ్ళాడు. అక్కడ మొదటగా మాజీ మండలి చైర్మన్ అయినటువంటి స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కలిసి దాదాపు గంట పాటు కూడా వారిద్దరు కూడా చర్చలు జరిపారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా కలిసామనేసి బయటకు చెప్తున్నా కూడా వారిద్దరూ కలిసినట్టుగా మాట్లాడుకున్నట్టుగా తెలిస్తే తర్వాత అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ ఇంటికి మంత్రి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ భేటీనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయంగా కూడా వారు పరిగణిస్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా రాజేంద్ర నగర్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడు. గెలిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడనేసి కూడా తన అనుచరులు కూడా చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజేంద్ర నగర్లో ఆశించిన స్థాయిలో ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు. దానికి తగ్గట్టుగా నిధులు కూడా సమకూరించుకోలేకపోయాడు అనే తరఫు కూడా ఆయన పైన అపవాదం. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అయితే మంది ఇతరత్ర విషయాలు చాలా వరకు ఉన్నాయి. అటు కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసంతృప్తి చేసినా కూడా కానీ అనూహ్యంగా ఆయన రాజేంద్ర నగర్ నుంచి కూడా మరొకసారి గెలుపొందిన నేపథ్యం ఏర్పడుతుంది. అంత నెగిటివిటీలో ఉన్నా కూడా ఆయన గెలిచాడు. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్తో ఇవాళ ప్రత్యేకమైనటువంటి భేటీ వెనకాల ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం ఉంటుందనేసి కూడా వారి అనుచరులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు ఈ మధ్య కాలంలోనే గత 10 రోజులుగా బండ్లగూడ జాగిరికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మేయర్ సంబంధించిన విషయంలో కూడా మేయరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా మేయర్కు వ్యతిరేకంగా కూడా వారు అవిశ్వాస తీర్మానం కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు కాంగ్రెస్ అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ప్రకాష్ గౌడ్ దగ్గర పదే చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ మారితే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయడానికి మనకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటు ఆల్రెడీ అభయహస్తం పేరుతో హామీలను కూడా బయటకు తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనివల్ల రాజేంద్ర నగర్ నుంచి పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ సమయంలో కానీ పార్టీకి ఒకవేళ మారితే ఎలా ఉంటుందని ఆలోచించే దానికి తోడు అభివృద్ధి పనులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మనకు కావాల్సిన పనులు కూడా చేసుకునే పూర్తిస్థాయి స్వేచ్ఛ కూడా ఉంటుంది అనేది కూడా వారు ప్రకాష్ గౌడ్ దగ్గర తన సన్నిహితులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది గత 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇవాళ అనూహ్యంగా మంత్రి అక్కడ వెళ్ళడము బయటికి వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మర్యాదపూర్వకంగా కలిసామని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన పొన్నం ప్రభాకర్ గౌడ్ మొదటి నుంచి కూడా ఈయన మంత్రి అయినప్పటి నుంచి ఇటు తన హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్తున్నాడు. అనేక జిల్లాలు కూడా తిరుగుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. దాంతోపాటు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. సో దాని క్యాజువల్ మీటింగ్గానే మేము పరిగణిస్తున్నాం. దాంతోపాటు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో గౌడ్ల సామాజిక వర్గం సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా
చాలా గణనీయంగా ఉంది. ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ కూడా అదే అని చెప్పుకోవచ్చు. దానివల్ల ప్రకాష్ గౌడ్కి ఈసారి మైలేజ్ బాగా కూడా పెరిగింది. దాంతోపాటు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి స్వామి గౌడ్ ఆయన బీఆర్ఎస్లో కూడా పనిచేసిన తర్వాత బీఆర్ఎస్ వ్యవహారాలు నచ్చక లేకపోతే ఆయన ట్రీట్ చేసే విధానం కూడా బాగలేక ఆయన తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీలో కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ కూడా ఆయన పొసగక మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన చాలా స్తబ్దుగానే ఉన్నాడు. ఎక్కడ ఎవరిని కూడా కలవనటువంటి నేపథ్యం కనపడుతుంది. పైగా ఎన్నికల సమయంలో కూడా పెద్దగా ఆయన పార్టిసిపేషన్ కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడలేదు. సో ఇప్పుడు అనూహ్యంగా కొన్ని రోజుల నుంచి కూడా ఆయన చాలా కామ్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పొన్నం ప్రభాకర్తో భేటీ వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనేసి కూడా ఆయన అనుచరులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఖాళీగా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లేదు. పైగా ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశాడు. అప్పుడు కూడా పొన్నం ప్రభాకర్తో మంచి సత్సంబంధాలు కూడా నెలకొల్పాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీకి సంబంధించిన సామాజిక నేతలందరూ కూడా బలమైనటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా నిలవాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పైగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను మెజారిటీ సీట్లని కైవసం చేసుకోవడానికి అనేక వ్యూహాలు కూడా పన్నుతున్న నేపథ్యంలో వీరి యొక్క భేటీ అనేది చాలా ప్రాధాన్యత తెచ్చుకుందని చెప్పుకోవచ్చు పొలిటికల్ సర్కిల్లో. బయటకు ఇటు ప్రకాష్ గౌడ్కి సంబంధించిన అనుచరులు కానీ స్వామి గౌడ్కి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వీరు చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కూడా వీరు కృషి చేయబోతున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో కూడా వీరు చేరిక ఉండబోతున్నది కూడా వారు ఊహాగానాలు చెప్తున్నప్పటికీ కానీ ఇటు పొన్నం ప్రభాకర్ సంబంధించిన వ్యక్తులు మాత్రం కానీ అలాగే ఆయనకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇది కేవలం క్యాజువల్ మీట్ కానీ మంత్రి అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అవుతున్నారు. ఎవరైతే బలమైనటువంటి సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆయన కలుస్తూ పోతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా స్వామి గౌడ్ని కానీ ఇటు ప్రకాష్ గౌడ్ని కానీ కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ మరొక కోణం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఎక్కువగా గౌడ్ సామాజిక వర్గం సంబంధించిన నాయకుల్ని పెద్దగా కలుపుకొని పోలేదు, వాళ్ళని ఎదగలివ్వలేదు అనేది కూడా మొదటి నుంచి కూడా అనేక రకాలు కూడా ఆయన పైన కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత మంత్రిగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అనేక రకాలుగా కూడా మార్నింగ్ వాక్ చేస్తున్నాడు, ప్రజలను కలుస్తున్నాడు, ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్తున్నాడు. అలాగే ఇతర పార్టీల నుంచి కలుస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరైతే తనని కలవడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా అందరూ కలిసి పనిచేద్దామనేసి కూడా ఆయన కూడా చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ పార్టీలకి అతీతంగా కూడా ఆయన అభివృద్ధి పనుల్లో కూడా ముందుకు దూసుకుపోతున్నాడు. ఆ కోణంలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు బీసీ నాయకుల్లో ఎక్కువగా బలమైనటువంటి నేతగా ఉన్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ ఇలాంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ఈ భేటీ మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా అయితే మనకు కనపడుతుంది. రైట్, పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అనేది ఇప్పుడు తీవ్ర చర్చకైతే దారితీసింది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కానీ లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా రానా? ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ ఇట్లా స్వామి గౌడ్ కానీ ప్రకాష్ గౌడ్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మంత్రి కలిసినప్పుడు వారితో చర్చలు జరిపినప్పుడు వారిని వ్యక్తి కూడా కలిసి మాట్లాడింది. కానీ వారు ఈ వార్తలంతా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే మంత్రి అయ్యారు కాబట్టి ఆయన క్యాజువల్ మీటింగ్గానే మర్యాదపూర్వకంగా వచ్చి కలవడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి మొత్తం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి మాత్రమే మేము మాట్లాడుకున్నాం. మా మధ్య ఎటువంటి పొలిటికల్ డిస్కషన్స్ అయితే ఏమీ రాలేదని కూడా వారు కూడా చెప్తున్నారు. అయితే మంత్రి వారి ఇండ్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఏది ప్రకాష్ గౌడ్ దగ్గర కానీ ఇటు స్వామి గౌడ్ దగ్గర వాళ్ళ ఇంట్లో మంత్రి చాలా కలివిడిగా చాలా క్లోజ్గా చాలా అందరితో కూడా ఆప్యాయంగా పలకరిస్తూ వారికి మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభయహస్తం పైన కానీ 6 హామీల అమలు గురించి కానీ పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతుందనేసి కూడా ఆయన వాళ్ళతో చాలా సరదాగా చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఆకర్షితులయ్యారనేది కూడా అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. కానీ ఖచ్చితంగా కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే గత 15 రోజుల నుంచి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక ప్రకంపనలు అయితే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అది కార్పొరేట్ల నుంచి స్టార్ట్ అయింది, ఎమ్మెల్యేతో ముగుస్తుంది అనేసి కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి బీఆర్ఎస్కి మంచి
ఈ ప్లేస్లు అయితే ఉండవు, మంచి పరిణామాలు అయితే ఉండవు. ఎందుకంటే బలమైనటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళబోయే అవకాశం ఉంది కాబట్టి ఆ కోవలోనే ప్రకాష్ గౌడ్ ఉండబోతున్నాడు, అలాగే స్వామి గౌడ్ కూడా ఉండబోతున్నారంటూ కూడా అక్కడ పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.